హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణవేణి వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చండి దద్దోజనం అండి. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అండి. అలాగే మనకి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, సో ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదం పెడతాం కదా. మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం దద్దోజనం మనం ప్రిపేర్ చేసుకుందాము. అలాగే ఈ దద్దోజనం గురించి కూడా చెప్తున్నాను. బేసిక్గా మనం పెరుగన్నం తింటాం వేడి చేసినప్పుడు, కొంతమంది లైక్ కూడా చేయరు, కానీ ఇలా చేసుకుని తింటే చాలా మంచిదన్నమాట. చాలా హెల్తీ ఫుడ్ కూడాను. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం బియ్యం తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. బేసిక్గా అయితే పలుగ్గా ఉంటే బాగోదండి దద్దోజనానికి. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కాచి చల్లార్చిన పాలు ఈ క్వాంటిటీలో వేసుకొని అవి కూడా కలుపుకోవాలన్నమాట. చూడండి, పూర్వకాలం పెద్దవాళ్ళండి ఈ పెరుగన్నం ఎక్కువగా తినేవారనమాట. అందుకే వాళ్ళకి అంత ఎనర్జీగా ఉండేవారు. చూడండి, ఇలాగా ఒకప్పుడు పెరుగు కూడా గడ్డ పెరుగండి తీసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని అలాగే దీనికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా మొత్తం రైస్లో కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని 50% వరకు కూడా వేపుకోవాలన్నమాట, కుక్ అయ్యేలాగా. అలాగే దాంట్లో కొద్దిగా పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసుకొని మరి కొంచెం సేపు వేగనివ్వాలి. అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకొని అవి కూడా ఈ ఆయిల్లో వేగనివ్వాలన్నమాట. చూడండి, తాలింపు అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇలా 80% వరకు కూడా వేగిన తర్వాత మనం కాజును వేసుకోవాలి. ఇది కూడా కొంచెం దూరగా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వాలి. దీనిలోనే కొంచెం కచ్చపిచ్చగా దంచిన మిరియాలు కూడా వేసుకొని కొద్దిగా పొడి దాన్ని కూడా వేగనివ్వాలి. అలాగే మనం మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న పెరుగన్నం ఉంది కదా, ఈ తాలింపుని దానిలో వేసుకొని ఇలా బాగా కలపాలి. చూడండి, మంచి ఫ్లేవర్లో ఉంది, భలే ఉంది కదా. నాకైతే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి, పిల్లలకు కూడా మంచిది. అలాగే దీన్ని అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదంగా పెట్టి మనం ఎప్పుడైనా సరే ఈ రకంగా ప్రసాదంలా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకొని ప్రసాదం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కంపల్సరీ ఫ్రెండ్స్ నాకు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దద్దోజనం అనేది మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మీ ఊరు ఏ ఊరు నుంచి అయితే మీరు చూస్తున్నారో కొంచెం ఊరి పేరు కూడా పెట్టండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.